తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన ఫైర్ అవుతా ఉన్నారు. మరి ఆయన బండారం మొత్తం బయట పెడుతున్నా ఎవడు స్ట్రింగ్ ఆపరేషన్లు చేస్తున్నారు నా ఇంట్లో లోపలికి వచ్చి వాడి కథ ఏంది కార్ఖాన ఏంది అని పెద్ద ఎత్తున మందుల సామెల్ మాత్రం ఫైర్ అవుతా ఉన్నారు. నా మీద ఎవడైతే సీక్రెట్ కెమెరాలు పెట్టిండ్లో వాళ్ళు తీన్మార్ మల్లన్న ఆఫీస్లో ఉన్నారు అనే చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు పొద్దున మల్లన్నకు మందుల సామెల్కి సంబంధించిన వీడియో క్యూనిస్లో అప్లోడ్ అయిందంట. మళ్ళీ చూసేసరికి డిలీట్ అయిందని ఒకటే మొత్తుకుంటున్నారు తుంగతుర్తి నియోజకవర్గంలో. మరి ఏం జరుగుతుందో, ఇసుక దందాలో ఏం జరుగుతుంది, నిజంగానే మందుల సామెల్ ఒకటే తప్పు చేస్తుండా, మందుల సామెల్ చేసేది రొటీన్గా నడుస్తూ ఉందా, అసలు ఏం జరుగుతుందో పూర్తిగా ఒకసారి వార్తలకి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఫైర్ అవుతూ ఉన్నారు. మరి ఈ కథ ఏంది కార్ఖాన ఏంది మొత్తం చూద్దాం ఒకసారి. మందుల సామెల్ మద్యం వసూళ్లు వైన్ షాప్ల నుంచి మామూలు. ఈ ఒక్క ఎమ్మెల్యేనే కాదు, ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ చేసేది ఇదే దందా. వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పమనండి, ఏ వైన్ షాప్ల దగ్గర ఏ బార్ షాప్ల దగ్గర ఎక్కడ కూడా పర్సంటేజ్లు తీసుకోకుండా ఏ ఎమ్మెల్యే పనిచేస్తున్నారో ఒకసారి చెప్పమనండి. ఈ ఎస్సీ బిడ్డ మందుల సామెల్ అదిగో దొరుకుతుండా అందరికీ? తెలంగాణ ఉద్యమకారుడు కాదా? ఆయన పాత్ర లేదా తెలంగాణ ఉద్యమంలో? ఎందుక ఆయన నిర్గిచ్చుడు? కోట్లు ఖర్చు పెట్టా రికవరీ కావాలంటూ డైలాగ్, మాట వినకుంటే సంగతి చూస్తారంటూ వార్నింగ్. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వీడియో వైరల్. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి ఆయన మామూలు వసూలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఎమ్మెల్యే ఫేస్ కనిపించకుండా వీడియో తీశారు. వైన్స్ యజమానుల నుంచి ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు వీడియో ద్వారా తెలుస్తుంది. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టా రికవరీ కావాలి, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు, ప్రతిరోజు నాకు ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది, ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవడం లేదు, ఒక్కో రోజు కారులో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు ఉండట్లేదు, ఇప్పుడు మీరు ఇచ్చే మామూలు కూడా నాకు టీ ఖర్చులకు కూడా సరిపోవు, అయినా మీరంతా నాకు కావాల్సిన వాళ్ళు కాబట్టి మీ పని పూర్తి చేస్తా, మాట వినని వారిని మీకు సహకరించని వారి సంగతి చూస్తా అంటూ సామెల్ మాట్లాడారు. సిండికేట్ మాఫియా పనేనా? అయితే వైన్ షాప్ యజమానుల ఇల్లీగల్ దందాను స్థానిక పోలీసులు అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారంతా ఎమ్మెల్యేను కలిసి ఏఎస్పీతో మాట్లాడి సమస్యలు రాకుండా చూడాలని రిక్వెస్ట్ చేశారు. ఇక మీరు వెళ్ళండి నేను చూసుకుంటా అని వారికి ఎమ్మెల్యే హామీ ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో స్థానికంగా కలకలం రేపుతుంది. ఎమ్మెల్యే మామూలు వ్యవహారం బయట పెట్టాలనే ఉద్దేశంతోనే సీక్రెట్ కెమెరాలతో సిండికేట్ మాఫియా ఆపరేషన్ చేసిందని మరోవైపు ప్రచారం జరుగుతుంది. మరి దీనిపైన తుంగతుర్తి ఎమ్మెల్యే ఏమంటున్నాడో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇదే కదా ఫుల్ చేసే లెక్క వారి భాషలు ఇవాళ ఒక మందుల సామెల్ అంటోడు నికారసన ఉద్యమకారుణ్ణి ఇవాళ తుంగతుర్తి ప్రజలను దీవించి ఈ విధంగా గెలిపించారు. నన్ను డ్యామేజ్ చేయడానికి, నా మీద బ్లాక్మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టీఆర్ఎస్తో కుమ్మక్కై నేను లిక్కర్ దందా చేసినా, లేక పూల దందా చేసినా, ఏం దందా చేస్తా నేను? నా దందంతా ప్రజలతోనే, నా జీవితం ప్రజలతో బతుకున్నాను నేను. అందుకోసమని నాతో డబ్బు లేని నాడు జనము ఉన్న ఎన్నికల్లో నాకు సందాలిచ్చి గెలిపించుకుపోయాను. అటువంటి చిల్లర దందాలు నేను చేయను. కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుకుంటే వాడు పోయి ఇవాళ ఆ తీర్మానం మళ్ళీ స్టూడియోలో కూర్చోను. మరి అతను చేయించినాడు అనుకోవాలా, ఎవరు చేయించాను అనుకోవాలా నేను? అందుకోసం దీన్ని చట్టపరంగా ఇవాళ ఒక దళితుడు, ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా? బీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, ఎస్టీలు అంటారు, సామాజిక న్యాయం ఎక్కడ పోయినా సామాజిక న్యాయం ఇదేనా? బ్లాక్ మెయిల్ రాజకీయాలా సామాజిక న్యాయం ఇదేనా? ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి? దమ్ముంటే తుంగతుర్తి గడ్డ మీద రా, తుంగతుర్తి గడ్డ మీదకి వచ్చి ఇది
ఎమ్మెల్యే గారి వర్షన్ నిజంగానే మరి నిజంగా ఏం జరుగుతుందో అర్థం కాదు కానీ మందుల సామెల్ను ఎందుకు టార్గెట్ చేసిందన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మందుల సామెల్ మాదిగ బిడ్డ కాబట్టి టార్గెట్ చేస్తూ ఉన్నారా? మరి సామాజిక న్యాయం ఇది యాక్చువల్లీ వీడియో. దీనికి మరి మందుల సామెల్ మాదిగ బిడ్డ కాబట్టి మందుల సామెల్ను టార్గెట్ చేస్తూ ఉన్నారా? తెలంగాణ ఉద్యమకారుడు అదృష్టం వచ్చింది, ఎస్సీ రిజర్వేషన్లో పోటీ చేసిండు, గెలిచిండు. మరి ఇదే సీక్రెట్ కెమెరాలు ఎందుకు ఈ బడా నేతల దగ్గరికి వెళ్ళట్లేదు అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎవడైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో ఇదే సీక్రెట్ కెమెరా పెట్టేసి దీన్ని క్యాప్చర్ చేసి ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేద్దామన్న కాన్సెప్ట్లో ఉన్నారు. మరి ఇంతకు మించిన పెద్ద సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారు, పెద్ద సెటిల్మెంట్లు ఒక్కొక్క మంత్రులు. సరే, వాస్తవంగా ఈ వీడియోలో కూడా ఆయన ఎక్కడ నాకు డబ్బులు ఇవ్వండి అన్న చర్చ కూడా లేదు. వాస్తవంగా వీడియోలో కూడా నాకు డబ్బులు ఇవ్వండి, నాకు ఇస్తేనే నేను పని చేస్తా అన్న చర్చ కూడా లేదు. కానీ ఒక టైప్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఎవడన్నా చిన్నోడు దొరికితే అదొక రకంగా చేస్తూ ఉంటారు. మరి ఏడపాడైంది సామాజిక న్యాయం. ఎందుకో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లోకి పోలే సీక్రెట్ కెమెరా, కోమటిరెడ్డి ఇంట్లోకి పోతే సీక్రెట్ కెమెరా, రేవంత్ రెడ్డి ఇంట్లోకి పోతలేదు సీక్రెట్ కెమెరాలు. మందుల సామెలు అదిగో దొరికింది కాబట్టి మందుల సామెలు ఇంటికి పంపిస్తారు. ఇదా వ్యవస్థ. ఆయన తీన్మార్ మల్లన్నపై మందుల సామెలు చేసిన వ్యాఖ్యలు, ఇటు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, సరే పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన అంటే తుంగతుర్తిలో గెలవడానికి మల్లన్న కూడా వెళ్ళి ప్రచారం చేసిండ్రు, మల్లన్న కూడా సహకారం చేసిండ్రు అన్న చర్చ జరిగింది. మరి ఇద్దరి మధ్యలో ఎక్కడ చెడింది అనేది కూడా చూడాల్సిన అవసరం మాత్రం ఉన్నది.